రాంబస్ నెక్‌కి లోడింగ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తానండి. అయితే మనకి రౌండ్ నెక్‌కి లోడింగ్ పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. కానీ రాంబస్ నెక్ అన్నప్పుడు కార్నర్స్ ఉంటాయి గదా! ఈ కార్నర్స్ దగ్గర గూడా ప్రాపర్‌గా ఇట్లా కరెక్ట్ ఫినిషింగ్ నీట్‌గా వచ్చేలాగా లోడింగ్‌తో పైపింగ్ ఎలా వేయాలనేది వీడియోలో చూపిస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి. ఇప్పుడు మనకి నార్మల్‌గా లైనింగ్ అయితే కట్ చేసుకుంటాం గదా! ఇలా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం రాంబస్ నెక్ అనేది పెట్టాల్సుంటది. అయితే రాంబస్ నెక్ డైరెక్ట్ లైనింగ్ పైన పెడితే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది షేప్ నీట్‌గా రాదు గదా! ఒక బక్రమ్ క్యాన్వాస్ పైన కట్ చేసుకోవాలి. నెక్ పెడితే ఎంత తీసుకున్నాం, దానికి తగ్గట్టుగా కింద వెడల్పు పెంచుకొని రాంబస్ నెక్ అనేది పెట్టి బక్రమ్ క్యాన్వాస్ కట్ జేయాలి. అయితే క్యాన్వాస్ కోసం సెపరేట్ లైనింగ్ తీసుకోకుండా ఇదే లైనింగ్ పైననే అంటించొచ్చు. ఇప్పుడు మామూలుగా ఒక ఎక్స్‌ట్రా లైనింగ్ పీస్ తీసుకొని దీనిపైన బక్రం క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేస్తాం. కానీ అట్లా కాకుండా డైరెక్ట్ లైనింగ్ పైననే పెట్టేసి మనం ఐరన్ చేసేసుకుంటే మీరు కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతది. అయితే ఒరిజినల్ క్లాత్ ఒకవేళ విజిబుల్‌గా ఉంది, నెట్టెడ్ క్లాత్ టైప్‌లో ఉంది అంటే ఎక్స్‌ట్రా ఒక క్లాత్ తీసుకొని దీనిపైన ఐరన్ చేయండి. లేదు అంటే ఇదే లైనింగ్ పైన ఐరన్ చేసేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇదొచ్చేసి డీప్ నెక్ దానిలో నేను చూపిస్తున్నా. మీకు ఈ రాంబస్ నెక్ ఎట్లా కట్ చేయాలి, ఎట్లా స్టిచ్ చేయాలి అనేది ఇంతకుముందు మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి చూడండి. రాంబస్ నెక్ డిజైన్ వేదా టైలర్స్ అని సెర్చ్ చేస్తే మీకు వీడియో వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఇదే రాంబస్ నెక్‌కి లోడింగ్ పైపింగ్ ఎట్లా వేయాలి అనేది నేను చూపిస్తాను. సో, ఇప్పుడు మనకి ఇక్కడ మీకు పై వైపు నుంచి కనిపిస్తుంది గదా! కెమెరాలో మాత్రం ఇక్కడ కింద వైపు నుంచి అయితే కనిపించట్లేదు గదా! సో, దీనికి ఏం చేయాలంటే ఎగ్జాక్ట్‌గా మనకి దీని పక్కన రాంబస్ నెక్ ఏదైతే షేప్ ఉందో దీని పక్కన పావించి ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి కింది వైపున. అయితే ఇక్కడ నాకు కనిపిస్తుందండి. ఏందంటే ఇప్పుడు మీకు కెమెరాలో కనిపించట్లేదు గానీ, మీరు నార్మల్‌గా బ్లౌజ్ కట్ జేసినప్పుడు మీకు గనిపిస్తది. ఎందుకంటే ఇది దగ్గరగా ఉంటది గాబట్టి ఫోకస్ జెయ్యదు గదా కెమెరా. ఎగ్జాక్ట్‌గా ఏ విధంగా అయితే మనం ఇక్కడ రాంబోస్ నెక్ తీసుకున్నామో అదే షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా. ఇలా మార్కింగ్ జేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ జేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ తీసుకోండి. పైపింగ్ మీరు రెడీమేడ్ తీసుకుంటారా? లేదంటే రెడీ చేసుకుంటారా? మీ ఇష్టం. పైపింగ్ ఏది మనకు అపోజిట్ కలర్ తీసుకొని ఇప్పుడు దీనిపైన ఏదైతే మార్కింగ్ చేసినామో ఈ మార్కింగ్ చేసిన లైన్ పైన ఇట్లా రావాలి. ఇది ఖర్చు అనేది ఇటువైపునకు ఉండాలి. పైపింగ్ వచ్చి లైనింగ్ పైన ఉండాలన్నమాట. ఇట్లా వచ్చేలాగా పెట్టి పైపింగ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసుకుందాం. కార్నర్ దగ్గర ఎట్లా అడ్జస్ట్ చేయాలో నేను చూపిస్తాను. నేను ఇక్కడ నార్మల్ పాదంతోనే కుడుతున్నాను. సింగిల్ పాదం పెట్టట్లేదు. మీకు ఒకవేళ నార్మల్ పాదంతో రాదు అనుకుంటే సింగిల్ పాదం పెట్టండి. నార్మల్ పాదంతోనే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి మిషన్‌కి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో ఉంది. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే షేప్ ఉందో ఇదే షేప్ ప్రకారంగా గీత పైన పెట్టుకున్నాం గదా! ఈ కార్నర్ వరకు వచ్చేసరికి కరెక్ట్‌గా ఈ కార్నర్ దగ్గర ఈ క్లాత్‌ని ఇట్లా కట్ చేయాలన్నమాట ఇట్లా. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఈ కార్నర్ వరకు దీన్ని ఇట్లా పెట్టేసుకొని కుట్టేయాలి. ఇలా. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత పాదం పైకెత్తాలి, నీడిల్ లోపలే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేస్తాం. ఇదిగోండి ఇలా. ఈ పైపింగ్ అనేది ఇలా తిప్పేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా మళ్ళీ సేమ్ టు సేమ్ కుట్టు వేసేసుకుంటాం. చిన్న ట్రిక్ అంతే. రౌండ్ షేప్ దానికి అట్లా పెట్టాల్సిన పని లేదు. ఈజీగా వచ్చేస్తది. కానీ రాంబోస్ నెక్ కానీ వేరే ఇట్లా మూలలు తిరిగిన షేప్స్ ఏవన్నా ఉంటాయి కదా! అక్కడ చాలామందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఈ మూల ఇక్కడ ఉంది కదా! సో, కరెక్ట్‌గా ఇక్కడ ఇలా కట్ చేయాలి. ఇలా. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడి వరకు వచ్చి పాదం పైకెత్తాలి. నీడిల్ లోపలే ఉంటుంది. మళ్ళీ దీన్ని ఇట్లా తిప్పాలి. ఇలా. తిప్పి మళ్ళీ సేమ్ టు సేమ్ ఏదైతే లైన్ డ్రా చేసామో దానిపై నుంచి కుట్టు వేయాలి. బక్రం క్యాన్వాస్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. బక్రం క్యాన్వాస్ యూజ్ చేయకుండా మీకు రాంబోస్ నెక్ కానీ మూలలు తిరిగే నెక్ ఏమన్నా కుట్టాలన్నా రాదు. లోడింగ్ పైపింగ్ వేయాలంటే రౌండ్ నెక్ దానికి కూడా మీరు బక్రం క్యాన్వాస్ యూజ్ చేయాల్సి ఉంటుంది లోడింగ్తో వేయాలి అన్నప్పుడు. ఇలా రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టి కుట్టు వేసుకోవాలి. అయితే ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం నెట్ టైప్ ఉందండి. నెట్ టైప్‌లో ఉన్నప్పుడు ఏమైతదంటే దీని ఖర్చు బయటికి కనిపిస్తది. అలా కనిపించకుండా కింద వైపున ఎక్స్‌ట్రా ఒక క్లాత్ పెట్టేసుకుందాం. ఇదిగోండి ఒక క్లాత్ ఎక్స్‌ట్రా తీసుకొని కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ మీకు కావాలంటే ఒక గుండు పిన్ పెట్టొచ్చు. లేదంటే ఒక కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక కుట్టు వేయండి. ఇంక మీకు అది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కుట్టేటప్పుడు ఈ ఏదైతే మనకి ఇది పైపింగ్ వేసినామో దీనిపైన బ్లౌజ్ పీస్ ఇట్లా పెట్టాలన్నమాట. ఇట్లా. దీనిపైన బ్లౌజ్ పీస్ ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని
ఇప్పుడు కరెక్ట్‌గా పైపింగ్ పక్క నుంచి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. లైనింగ్ కంటే ఒరిజినల్ చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్‌గా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఆల్రెడీ మీకు ఇందాక వేసిన కుట్టు ఉంది కదా! అదే కుట్టు పైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు మీకు ఈజీగా కనిపిస్తది. ఇలా. సో, రాంబోస్ నెక్ ఒకటే కాదండి. మీకేందంటే ఇట్లా లోడింగ్‌తో పైపింగ్ వేయాలి అన్నప్పుడు ఏ విధంగా వేసుకోవాలని నేను చూపిస్తున్నా అంతే. మీరు రాంబోస్ నెక్ పెట్టినా, పలక మీద పెట్టినా విధానం ప్రాసెస్ ఇట్లా ఉంటదనమాట. మీకు ఒకవేళ అది కుట్టు కనిపించట్లేదు అనుకుంటే ఒకసారి మార్కింగ్ కూడా చేసుకోండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా. ఇప్పుడు ఒకసారి ఇటువైపున తిప్పి దీన్ని పక్కకు జరిపి చూసుకోవాలి. ఇదిగోండి మనకు దీని అంచు పైన రావాలి ఇట్లా. ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా ఇట్లా షేప్ మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇట్లా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ రాలేదు అంటే మళ్ళీ ఒకసారి డబుల్ స్టిచ్ వేసి సరిచేయండి దాన్ని. ఎక్కడైనా దారం పైన వచ్చింది అంటే కట్ చేయండి. మొత్తానికి ఏందంటే ఎక్కువ రావద్దు, ఖర్చు ఎక్కువ మిగలొద్దు మళ్ళీ. అట్లా వచ్చేలాగా చూసుకోవాలి. ఇంక ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేయండి. పావించు ఖర్చు ఉంచేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. అయితే కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టాలి. మొత్తం పెట్టాల్సిన పని లేదండి. ఓన్లీ ఈ కార్నర్ ఉంది కదా! ఇక్కడ పెట్టండి ఇట్లా. ఇక్కడ వరకి. ఈ కార్నర్ దగ్గర కూడా కుట్టు వేసిన దగ్గర వరకు ఇట్లా పెట్టాలి. ఇలా. దగ్గర వరకు రావాలి. ఇట్లా కొంచెం గ్యాప్ ఉంచినా కూడా అక్కడ మీకు ముడతలాగా వస్తది. థ్రెడ్ వరకు వెళ్ళాలన్నమాట. ఇట్లా. ఓకేనా? ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ వరకు పైకి తీసుకోండి. ఇక్కడ మనకు కట్స్ పెట్టాల్సిన పని లేదు. కొంచెమే రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఒక 2, 3 చోట్ల పెట్టండి సరిపోతుంది. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ గురించి కామెంట్స్‌లో అడుగుతున్నారు. వాట్సాప్‌లో కూడా అడుగుతున్నారండి. ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. బ్లౌజెస్ కోర్స్ అనేది ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు కూడా. అయితే డ్రెస్సెస్ కోర్స్ కూడా రీసెంట్‌గా లాంచ్ చేసాం. మార్చి 1వ తారీఖున ఈ డ్రెస్సెస్ కోర్స్ కూడా లాంచ్ అయింది. అయితే మీకు ఒకవేళ సీక్వెల్‌గా అంటే బ్లౌజెస్‌లో అడ్వాన్స్‌డ్‌గా మేము కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్‌కి రెగ్యులర్‌గా కుట్టించుకునే బ్లౌజెస్ అన్నీ కూడా బాడీ మెజర్‌మెంట్ ప్రకారంగా, అదేవిధంగా కొలత జాకెట్ ఇచ్చినా కూడా ఎలా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా డ్రెసెస్ కూడా కస్టమర్స్ రెగ్యులర్‌గా కుట్టించుకునే డ్రెసెస్ అన్నీ కూడా మెజర్‌మెంట్ ప్రకారంగా, కొలత డ్రెస్ ప్రకారంగా మేము నేర్చుకోవాలనుకుంటున్నాము అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి మీరు ఒకసారి మెసేజ్ చేయండి. ఈ కోర్సుకు సంబంధించి అంటే బ్లౌజెస్ కోర్సు, డ్రెసెస్ కోర్సు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అదేవిధంగా చాలామంది ఇప్పటికే మన ఆన్లైన్ క్లాసెస్‌లో బ్లౌజెస్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు మట్టుకు ఎక్కువ అడుగుతున్నారు. డ్రెసెస్ కోర్సు ఎప్పుడు లాంచ్ చేస్తారు అని చెప్పి. సో, డ్రెసెస్ కోర్సు మార్చి 1వ తారీఖు లాంచ్ అయిందండి. అయితే ఆల్రెడీ బ్లౌజెస్ కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్ డ్రెసెస్ కోర్స్‌కి అమౌంట్ ముందే పే చేయకుండా ఒకసారి వాట్సాప్‌లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మీకు ఒక అడ్వైస్ ఇస్తాను నేను. నేను డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు డ్రెసెస్ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కాబట్టి, ఈ ఆన్‌లైన్ క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఒకవేళ డ్రెసెస్ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ తర్వాత మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఇట్లా పైకి తీసుకోవాలి. లైనింగ్ పీస్ మాత్రం పైకి తీసుకొని లోపలికి నెట్టేసుకోవాలి. ఇలా నెట్టేసుకున్నప్పుడు ఇదిగోండి ఇట్లా పర్ఫెక్ట్‌గా చూసుకోవాలి. ఇదంతా ఫినిషింగ్ నీట్‌గా వచ్చేలాగా. ఏందంటే దారం పైన కుట్టు పడకుండా చూసుకున్నామంటే చాలు మీకు నీట్‌గా వచ్చేస్తదనమాట. ఇక్కడ కార్నర్ దగ్గర కరెక్ట్‌గా వస్తది. ఈ కార్నర్ దగ్గర కట్ కరెక్ట్‌గా పెట్టండి. కట్ కరెక్ట్ పెట్టకుంటే కూడా మీకు ఇక్కడ లేచినట్టుగా ముడతలాగా వస్తది. 3 ఉన్నాయి కదా కార్నర్స్, మూడిట్లో కూడా జాగ్రత్తగా దగ్గరకొచ్చేలాగా పెట్టండి ఈ కట్టు. ఇట్లా పెడితే ఇదిగోండి ఈ వి షేప్ వచ్చి పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇట్లా. ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత దీని పక్క నుంచి ఒక కుట్టు వేసుకోండి. థ్రెడ్ పక్క నుంచి ఇట్లా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకుంటే మీకు అణిగినట్టుగా ఉంటది. ఇంగా ఈ కుట్టు అక్కర్లేదు అనుకుంటే మీరు ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ చేసుకుంటే సరిపోతది. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక కుట్టు వేస్తున్నా. తర్వాత బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్‌లో మళ్ళీ నేను ఐరన్ చేస్తాను. జాగ్రత్తగా ఈ నెట్టెడ్ క్లాతులు ఉన్నాయి అన్నప్పుడు ఇట్లా ఖర్చు కనిపిస్తుందా ఏంటి అనేది ముందే చెక్ చేసుకోవాలి. అది చూసుకోకుండా కుట్టిరనుకోండి దాని ఖర్చంతా బయటికి విజిబుల్ అవుతది. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారికి రాకపోవచ్చు మీరు ఇట్లాంటివి చేసినప్పుడు. బట్ మీరు ఒక రఫ్ వేరే క్లాత్ పైన కుట్టండి అట్లా. ఒక క్లాత్ పైన సేమ్ రాంబోస్ నెక్ వచ్చేలాగా కుట్టి బాగొస్తుందా లేదా? ఎక్కడ చేంజెస్ చేసుకోవాలో మీకు అర్థమవుతది.
తర్వాత మీ బ్లౌజ్ ఒకటి కుట్టుకొని చూడండి. మీకు ఈజీగా వచ్చేస్తది. ఇలా రాంబస్ నెక్‌కి ఎక్కడ ముడత లేకుండా కార్నర్ గూడా కరెక్ట్ షేప్ వచ్చేలాగా ఇలా లోడింగ్‌తో పైపింగ్ వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇటువైపు నుంచి మనకు ఈ పైపింగ్ ఖర్చు కూడా కనిపించదు. లోపలికెళ్ళిపోతది. ఇదిగోండి ఇప్పుడు ఈ లైనింగు ఒరిజినల్ దాంట్లో మళ్ళీ ఎక్స్‌ట్రా క్లాత్ పెట్టాం కదా! దాని లోపలికెళ్తదనమాట ఇది. ఇదిగోండి ఇట్లా. సో, ఇది మనకు బయటికి కనిపించదు. కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని లైనింగ్ ఒరిజినల్ మొత్తం జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ అంతా కట్ జేయాలి. వెనకాల డాట్స్ వేసుకొని కింద గూడా పైపింగ్ వేయండి. ఇప్పుడు ఇక్కడ నెక్‌కి పైపింగ్ ఏసిర్రు కదా! కింద గూడా పైపింగ్ వేసుకుంటే లుక్ బావుంటుంది. నేనిప్పుడు మొత్తం రెడీ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నేను పైపింగ్ కింద వైపున గూడా పైపింగ్ వేసిన. అయితే ఇక్కడ మీరు నా సజెషన్ ఏంటి అంటే రెడీమేడ్ పైపింగ్ గాకుండా మీరు క్రాస్ పీస్‌తోని రెడీ చేసుకోండి. ఎందుకంటే లైట్‌గా ముడతలనేవి వస్తాయి. సో, మీకు కొంచెం కుట్టేటప్పుడు ఇబ్బందవుతది. బాగా ప్రాక్టీస్ చేసి ఉండి లేదంటే అలవాటున్న టైలర్స్‌కయితేనేమో స్ట్రెయిట్ కటింగ్‌తో ఈజీగా వెయ్యొచ్చు. మీరు పైపింగ్ అనేది రెడీ చేసుకోండి క్రాస్ పీస్‌తోని. ఇప్పుడు ఇది లోపల వైపు నుంచి ఇట్లా. ఇప్పుడు ఇటువైపునకి తిప్పి చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా మనకి నెక్ దగ్గర వచ్చేసి లోడింగ్‌తో వచ్చేస్తది. కింద వైపున కావాలి అనుకుంటే లోడింగ్‌తో వేయొచ్చు. లేదు అంటే నార్మల్‌గా కూడా వేయొచ్చు. కాకపోతే ఫోల్డింగ్ చేసి కుట్టడానికి అవకాశం ఉండదు రెడీమేడ్ పైపింగ్ అయితే. మీరు రెడీ చేసుకున్న పైపింగ్‌తో కింద వైపున వేసినప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు వేయొచ్చు. ఇప్పుడు ఈ పై వైపు నుంచి చూస్తున్నారు కదా! కరెక్ట్‌గా ఇదిగోండి ఇట్లా. మనకి షేప్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే షేప్‌లో పైపింగ్ అనేది వస్తది. ఇది స్ట్రెయిట్ పీస్ కాబట్టి కార్నర్ దగ్గర కొంచెం ఇట్లా ముడతలా ఉంటది. కానీ అది లోపల నుంచి కనిపిస్తది. బయట నుంచి మాత్రం నీట్‌గానే ఉంటది. ఇటువైపున గూడా ఇదిగోండి ఇలా. కరెక్ట్‌గా మనకు బక్రం క్యాన్వాస్ యూజ్ చేసుకొని మనం డిజైన్ చేసుకుంటే ఏ డిజైన్ అయినా గూడా షేప్ అనేది కరెక్ట్‌గా ఉంటదనమాట. ఎక్కడ గూడా షేప్ ఔట్ అయిపోకుండా పర్ఫెక్ట్‌గా ఉంటది. లోపల వైపు నుంచి అయినా బయట వైపు నుంచి అయినా సరే షేప్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. లుక్ కూడా నీట్‌గా ఉంటది. సో, లోడింగ్‌తో పైపింగ్ వెయ్యాలి. కార్నర్స్ దగ్గర మాకు తిప్పడానికి రావట్లేదు. లేదంటే మంచి షేప్ పెట్టి కట్ చేసినా గూడా కుట్టిన తర్వాత షేప్ ఔట్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఇదొక మంచి టిప్పు. బక్రం క్యాన్వాస్‌ని డైరెక్ట్ లైనింగ్ పైన ఐరన్ చేసి కుట్టి తిరిగేయండి. బాగా నెట్టెడ్ క్లాత్ ఉంటేనే మీరు ఎక్స్‌ట్రా క్లాత్ వాడండి. లేదంటే అవసరం లేదు. బక్రం క్యాన్వాస్ టిప్‌గా ఉంటది కాబట్టి పెట్టేసేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు రాంబోస్ నెక్‌కి లోడింగ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి చిన్న ట్రిక్ మీకు అర్థమైంది కదా! సో, వీడియో నచ్చితే గనక వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే గనక వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీకు తెలిసిన టైలర్స్ అవ్వచ్చు, లేదంటే టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకైనా సరే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇట్లాంటివి నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారు. కస్టమర్స్‌కి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా కుట్టొచ్చనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.